Yeah, good morning everyone. Welcome to Tutor Lokesh channel. So ఇవాళ ఏంటంటే మనము ఎక్సైజ్ 8.1లో థర్డ్ క్వశ్చన్ ఫ్రమ్ టెక్నామెట్రీ అండ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే ఇఫ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 దెన్ క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఏ అండ్ టాన్ ఏ. సో సైన్ ఏ వాల్యూ 3/4 ఇచ్చేసాడు, అయితే కాస్ ఏ వాల్యూ ఎంత అవుతుంది అండ్ ఆల్సో టాన్ ఏ వాల్యూ ఎంత అవుతుంది. See, as I told you earlier, sin ante eppudu kuda sin 0 0 1 sin 30 1/2 sin 45 1/√2 sin 60 √3/2 sin 91 ఇవే ఉండాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిన 30 45 60 90 0 తెలుసు, మనకి ఇంకా చాలా యాంగిల్స్ ఉంటాయి కదా. సో ర్యాండమ్గా వాడు ఏమి ఇచ్చాడంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇచ్చాడు. సైన్ ఏ 3/4 అయితే కాస్ ఏ ఎంత అవుతుంది టాన్ ఏ ఎంత అవుతుంది కనుక్కోమన్నాడు. సో వెరీ సింపుల్. సైన్ ఏ అంటే మనకి సోకాటోవా ప్రకారము ఆపోజిట్ బై హైపోటెనస్. ఒక ట్రయాంగిల్ డెవలప్ చేసుకుందాం. ఆపోజిట్ 3, హైపోటెనస్ ఇస్ 4. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4. ఆపోజిట్ ఇస్ 3, హైపోటెనస్ ఇస్ 4. సో దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ కాస్ ఏ టాన్ ఏ. ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం. సో దాంట్లో ఆపోజిట్ ఏమవుతుంది మనకి 3 అవుతుంది, హైపోటెనస్ ఏమవుతుంది నాకు 4 అవుతుంది. ఎందుకు? సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ కాబట్టి ఆపోజిట్ ప్లేస్లో ఏముంది నాకు 3 ఉంది, హైపోటెనస్ ప్లేస్లో 4 ఉంది. పైథాగరస్ థియరం యూస్ చేసి అడిసెంట్ కూడా కనుక్కుంటాం. తర్వాత కాస్ అంటే ఏంటి? అడిసెంట్ బై హైపోటెనస్. సో ఆల్రెడీ ఇప్పుడు కనుక్కునేసాం కాబట్టి అడిసెంట్ వేస్తే సరిపోతుంది. అండ్ సిమిలర్లీ టాన్ ఏ అంటే ఆపోజిట్ బై అడిసెంట్. రైట్, ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. యా, గివెన్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4. సి ఇక్కడేమో వీ నో దట్ sin theta is equal to opposite by hypotenuse. Opposite by hypotenuse. సో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 3 అనేది ఏమవుతుంది మనకు ఆపోజిట్ అవుతుంది, 4 అనేది ఏమవుతుంది మనకు హైపోటెనస్ అవుతుంది. చూడండి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇచ్చాడు, బట్ జనరల్గా సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. సో ఆపోజిట్ ఏమవుతుంది మనకి 3, హైపోటెనస్ ఏమవుతుంది మనకి 4. సో దీన్ని ఎలా చూసుకోవాలి, ఎలా రాసుకోవాలంటే ఒక ట్రయాంగిల్ వేసుకొని అక్కడ ఏ పాయింట్ తీసుకుంటాం, బి పాయింట్ తీసుకుంటాం, సి పాయింట్ తీసుకుంటాం, ఏబిసి ట్రయాంగిల్ ఆర్ సింప్లీ ఏ నుంచి చూసినప్పుడు ఆపోజిట్ వచ్చి 3 వేసుకుంటాం, హైపోటెనస్ వచ్చి 4 వేసుకుంటాం. చూడండి, ట్రయాంగిల్. సో ఇది 3, ఇది 4 హైపోటెనస్ అనేది, ఇది అడ్జసెంట్ ఎక్స్. ఓకే, సో మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం? ఏ నుంచి చూస్తున్నాం అనమాట. యాక్చువల్గా పాయింట్ రాయాలి, అక్కడ ఏ అనే యాంగిల్ రాయాలి, లాస్ట్లో రైట్ సైడ్ లాస్ట్లో రాయాలి. ఓకే, సో మనకు తెలిసిన డేటా ప్రకారం ఆపోజిట్ ఇచ్చాడు, హైపోటెనస్ ఇచ్చాడు, అడిసెంట్ మనం కనుక్కోవాలి. సో రైట్ యాంగిల్లో 2 సైడ్స్ తెలిస్తే థర్డ్ సైడ్ కనుక్కోవడానికి మనం వాడే టెక్నిక్ వచ్చి పైథాగరస్ థీరం. సో ఫ్రమ్ పైథాగరస్ థీరం, opposite square plus adjacent square is equal to hypotenuse square. Opposite ఎంత మనకి 3 square plus adjacent ఎంత మనకి x square is equal to hypotenuse ఎంత మనకి 4 square. 9 plus x square is equal to 16. So x square is equal to 16, 9 అవతల పోతే -9, x square is equal to 7, x is equal to √7. అంతే కదండి. ఇప్పుడు మనము ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఎక్స్ మాత్రమే మనము లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ 9 ఎక్స్ట్రా ఉంది, అవతల పోతే ఏమవుతుంది మనకి మైనస్ అవుతుంది. సో 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 - 9, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √7. సో ఇప్పుడు మనకి అడ్జసెంట్ కూడా వచ్చేసింది అనమాట. ఎక్స్ అంటే ఏంటి? అడ్జసెంటే కదా. సో అడ్జసెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? కాస్ థీటా కనుక్కోమన్నాడు, టాన్ థీటా కనుక్కోమన్నాడు. చాలా సింపుల్ కదా. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఎంత వచ్చి మనకి √7 బై హైపోటెనస్ ఎంత 4. సో కాస్ థీటా విల్ బి √7/4. అదేవిధంగా టాన్ థీటా ఏమవుద్ది? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత మనకి 3 ఫిగర్లో ఉంది, అడ్జసెంట్ ఎంత ఎక్స్ √7. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే 3/√7. సో అది ఇప్పుడు చేస్తాను చూడండి. సో మనకి అడ్జసెంట్ వచ్చిన పైథాగరస్ థియరం యూస్ చేసిన తర్వాత నౌ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఈజ్ కాస్ ఏ అండ్ టాన్ ఏ. ఓకే, సో ఇది x ఈజ్ ఈక్వల్ టు √7 రాసుకున్నాం. అండ్ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే సో ఇది యాంగిల్ ఏ. ఓకే, ఇది మర్చిపోద్దండి, ఇది యాంగిల్ ఏ అనమాట.
సో ఇది థర్డ్ స్టెప్. ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసి కాస్ ఏ tan ఏ కనుక్కోవడం. we have to find cos A and tan A. Cos A is equal to adjacent by hypotenuse. ఎలా వస్తుంది తెలుసు కదా, సో క్యాటోవా. సో cos is equal to adjacent by hypotenuse. సో adjacent ఎంత మనకి, adjacent అంటే యాంగిల్కి ఆనుకొని ఉండేది. సో ఏ యాంగిల్కి ఆనుకొని ఇక్కడ ఏముంది మనకి, x అంటే √7 బై హైపోటెన్యూస్ అంటే 4, √7/4, √7/4. tan A is equal to opposite by adjacent. So opposite వచ్చి 3, adjacent వచ్చి √7. That's it. So right, I hope it is very clear for you, and thank you.